దీపకు క్షమాపణ చెప్తున్న దశరథ్కు దీప నీ కన్న కూతురు అని నిజం చెప్పిన అనసూయ. అసలు అనసూయకి నిజం ఎలా తెలిసింది? మరి అనసూయ దశరథ్కి నిజం చెప్పడం ఏంటి, అసలు ఎప్పుడు చెప్పింది, ఎలా చెప్పింది అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. కాబట్టి ఈ వీడియోని ముందుగానే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్ ట్యాప్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా పారిజాతం చేసిన పెద్ద గొడవకి సమాధానంగా సుమిత్ర నేనే తాళి తీశాను అని నిజం ఒప్పుకుంటుంది. దానికి అందరూ షాక్ అవుతారు. షాక్ అయిన అందరూ అలా షాక్ అయి చూస్తుండగా కాంచన మాత్రం సుమిత్రని పిచ్చి తిట్లు తిడుతుంది. అంటే వాస్తవంగా అంటే బయటికి తిట్టకుండా, అటు గట్టిగా తిట్టకుండా అసలు ఏంటి వదినా నువ్వే తీసావా, ఎందుకు తీసావా అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే వదిన నాకు నీ మీద అంటే నాకు దీపం మీద చాలా కోపం ఉంది అందుకని చెప్పి తాళి తీసేశాను అని చెప్పేసి అంటది. షాక్ అవుతారు అప్పటికి. అంటే శివనారాయణ, దశరథ్, జోష్న అందరూ షాక్ అవుతారు. తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. దీప మాత్రం చాలా బాధపడుతుంది. అలాగే సుమిత్ర కాకుండా కాంచన కూడా చాలా బాధపడుతుంది. ఏంటి అందరూ నా పుట్టింటి వాళ్ళే నాకు ద్రోహం చేశారని నేను అనుకోలేదు, ద్రోహం చేస్తారని అనుకోలేదు. కానీ నా కొడుకు పెళ్లి జరగడం ఎవరికి ఇష్టం లేదు, ఆఖరికి మా వదిన నా సుమిత్ర గారికి కూడా ఇష్టం లేదని చెప్పి కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజున జోష్న వాళ్ళ ఇంట్లో పెద్ద రచ్చ మొదలవుతుంది. శివనారాయణ, దశరథ్, పారిజాతం, జోష్న మరియు సుమిత్ర అందరూ కూడా సుమిత్రను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎందుకు సుమిత్ర నువ్వు తాళి తీసావు అని చెప్పి దశరథ్ అడుగుతూ ఉంటాడు. కానీ సుమిత్ర అంటది, నన్ను ఏం అడగండి, నా తల పట్టేస్తుంది, నేను పెద్ద కారణం లేకపోతే కానీ ఏ విషయం చేయను, అలాంటిది తాళి దాచానని చెప్పేసి మీరు నా మీద కోపడుతున్నారు, నేను ఎందుకు అలా చేశానో మీకు తెలియదు అని చెప్పి అంటది. ఎందుకంటే తను జోష్న చెప్పడం వల్ల దాచింది కాబట్టి ఆ విషయం బయటికి చెప్పుకోలేక చాలా బాధపడుతుంది. దానికి దశరథ్, నీ కన్న కూతురేమో తాళి తెంపి తప్పు చేసింది, నువ్వేమో తాళి దాచి తప్పు చేసావు అని చెప్పి దశరథ్ అంటాడు. సుమిత్ర అంటది, నన్నేం అనకండి, నా బుర్ర ఏం పనిచేయట్లేదు అని చెప్పి సుమిత్ర అంటుంది. అప్పుడు దశరథ్, ఎవరు తప్పు చేసినా సారీ చెప్పాల్సిందే కదా, పద సారీ చెప్దామని చెప్పేసి దశరథ్ అంటాడు. అప్పుడు సుమిత్ర, నేను మాత్రం దీపక్ ఎందుకు సారీ చెప్పాలి, నేను రాను అని చెప్పేసి అంటది. కానీ దశరథ్, నేను మాత్రం దీపక్ సారీ చెప్పడానికి మాత్రమే వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరుతారు. అప్పుడు జోష్న అడ్డొచ్చి, ఏంటి మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది. సుమిత్ర అంటది, నేను మీ డాడీ దీపక్ సారీ చెప్పడానికి వెళ్తున్నామని అంటది. అప్పుడు జోష్న అంటది, ఎందుకు డాడీ మీరు ఇలా చేస్తున్నారు, నాకు కోపం రప్పిస్తున్నారా అని అంటది. కానీ దశరథ్ అవేం పట్టించుకోకుండా సీరియస్గా బయటకు వెళ్ళిపోతాడు. సుమిత్ర కూడా వెళ్తుంది. ఇద్దరు కలిసి దీప మరియు కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. లోపలికి వెళ్తుండగా కాంచనాన్ని చూసుకుంటూ వెళ్తారు. కాంచన అందరి వైపు చూస్తుంది, కానీ సుమిత్ర వైపు, దశరథ్ వైపు చాలా సీరియస్గా చూస్తుంది. సుమిత్ర వైపు ఇంకా సీరియస్గా చూస్తుంది. కానీ దీప మాత్రం చాలా నవ్వుతూనే వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది. రండి నాన్న, అమ్మ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి మంచిగానే మాట్లాడుతుంది. సుమిత్ర ఏమందు, కానీ దశరథ్ మాత్రం తల్లి నేను నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటాడు. దానికి దీప అంటది, ఒకసారి నాన్న, ఒక్కసారి నేను మీరు చెప్పేది వింటాను, ఒక్కసారి ఆగండి అని చెప్పి కాంచనాకి, అత్త మా నాన్న మరియు అమ్మ వచ్చారు, మీరు చూసారా అని చెప్పేసి అంటది. అంటే అప్పుడు కాంచన అంటది, ఎందుకు దీప ఇంకా మీ నాన్న అమ్మ అని చెప్పేసి ఒక్క రోజుతోనే వాళ్ళ బంధం తీరిపోయింది కదా అని చెప్పేసి అంటది. అప్పుడు ఆ మాటలు అనసూయ విని చాలా బాధపడుతుంది. అప్పటికే కార్తిక్ మరియు దీప మాట్లాడుకున్న మాటలన్నీ అనసూయ వింటది. కార్తిక్ మరియు దీప ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఏంటంటే, కార్తిక్ అంటాడు, ఎందుకు దీప బాధపడుతున్నావు అని అంటే, నేను నమ్మలేకపోతున్నాను బావా, మా అమ్మ ఈ తాళి తీసి నా పెళ్ళి ఆపించాలని చూసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను, కన్న కూతురు మీద ఎవరైనా ద్వేషం పెట్టుకుంటారా బావా అని చెప్పి దీప అంటది కార్తిక్తో. కార్తిక్ అంటాడు, నీ కన్న తల్లి అంటే నువ్వే తన కన్న కూతురు అని తెలియక సుమిత్ర గారు
అంటే మా అత్త ఇలా చేస్తుంది, ఆ విషయం తెలిస్తే మా అత్త అలా చెయ్యదు కదా దీప అని చెప్పేసి కార్తీక్ అంటాడు. అప్పుడు ఈ మాటలని విన్న అనసూయ తిన నిజమైన అమ్మ నాన్న దశరథన్ సుమిత్రని అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఆ మాటలన్నీ విన్న అనసూయకి చాలా కోపం వస్తుంది. అప్పుడు దశరథ్ అనసూయ అంటది, ఎందుకు మీరు క్షమాపణ చెప్తున్నారు దశరథ్ గారు, కానీ చెల్లెమ్మ దీప ఎప్పుడైనా మా కూతురేక, అందుకని మేము సారీ చెప్పడానికి వచ్చామని చేసిన తప్పుని సర్దిద్దుకోవడానికి సారీ చెప్పడానికి వచ్చామని చెప్పేసి అంటాడు. అప్పుడు కాంచన అంట సుమిత్రతో, అప్పుడు కాంచన అనసూయతో అంటది, చూసావా అక్క, ఇప్పుడు వచ్చి తాళి దాచాల్సిన టైంలో దాచేసి ఇప్పుడు వచ్చి సారీ చెప్తున్నారు తెలివిగా అని చెప్పేసి కాంచన అనసూయతో అంటుంది. అనేసి కాంచన వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ స్లోగా వెళ్ళడం ద్వారా కాంచన అక్కడ సైడ్ అంటే టర్నింగ్ తిరగాల్సిన ప్లేస్లో కాంచన ఆగిపోతుంది. ఆ విషయం ఎవరు గమనించుకోరు. అనసూయ దశరథ్తో అంటది, ఎందుకు దశరథ్ గారు మీరు సారీ చెప్తున్నారు, ఎందుకు అన్నయ్య మీరు సారీ చెప్తున్నారు దీపక్కి అని చెప్పేసి అంటే, అలా అని కాదు చెల్లమ్మ, మరి మేము చేసిన తప్పుకి మేమే క్షమాపణ చెప్పుకోవాలి కదా, అందుకని నేనే సారీ చెప్పడానికి వచ్చాను, సుమిత్ర ఎలాగో సారీ చెప్పదు, అందుకని నేను సారీ చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి సుమిత్రతో అని చెప్పేసి దశరథ్ అనసూయతో అంటాడు. దానికి అనసూయ అంటది, ఎప్పుడు కూడా కన్నకూతురు మీద తల్లి అనేది కోపం పెంచుకోకూడదు, పెంచుకొని కూడా ఇలాంటి తప్పులు ఎప్పుడూ చేయకూడదు. అయినా మీ కన్నకూతురికి మీరు సారీ చెప్పడం ఏంటి దశరథ్ అన్నయ్య అని చెప్పేసి అంటది. దానికి దశరథ్ షాక్ అవుతాడు. ఏంటి అనసూయ, ఏం చెల్లమ్మ మీరు చెప్పేది నిజమా అని చెప్పేసి అంటే, అప్పుడు కార్తీక్ వచ్చి, అవును మావయ్య నిజం, దీపం మీ కన్న కూతురు, ఈ విషయం మీకు తెలియదు, దాస్ మావయ్యకి నాకు మాత్రమే తెలుసు, నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, దీపం మీ కన్న కూతురు మావయ్య, మీరు మంచిగానే మా ఇద్దరికి పెళ్లి చేశారు, మీరే తల్లిదండ్రులుగా దీపక్ మరియు నాకు పెళ్లి చేశారు, మీరు అనుకున్నట్టే మీ చెల్లి అయిన కాంచన గారికి ఒట్టు వేసినట్టే నా మర్దలనిచ్చి నాకు పెళ్లి చేశారు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. దశరథ్ అప్పుడు అంటాడు, ఏంటి నా కన్న కూతురు దీప నా జోష్న కాదా, ఎప్పుడు కూడా దీపలాగా జోష్న ఉండాలి అనుకుంటాను, కానీ దీపే నా కన్న కూతురు అంటే నాకు చాలా ఆశ్చర్యంగాను ఉంది, చాలా సంతోషంగాను ఉంది అని చెప్పేసి అంటాడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే జరగాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.